హరే కృష్ణ. నమస్తే అండి. మన మంగళవారం చంద్రగ్రహణం జరిగింది కదా, నాకు బుధవారం క్లీన్ చేయడానికి ఆటంకం వచ్చింది. అందుకని శనివారం రోజున చేశానమాట. నిన్నటి రోజున ఉప్పు దీపాలు తీసేసినప్పుడు సింక్ శుభ్రంగా ఉన్నప్పుడు సింక్లో వేసేసుకుని మళ్ళీ అవి మనం కడిగేసుకుని అరేంజ్ చేసుకునేటప్పుడు కొత్త ఉప్పు వేసి పెట్టుకోవచ్చండి. నేను అలా పెట్టుకుంటాను అనమాట. ఈరోజు మొత్తం అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసాను. ఉగాది కూడా వస్తుంది కదా, అందుకని మందిరం మీద చెక్క పెట్టి అరేంజ్ చేసేది అలా ధర్మకోల్ ముక్కలు చెక్క ముక్కలు పెట్టి అలా అరేంజ్ చేస్తానండి. అంటే ఇంకా కొన్ని విగ్రహాలు అవి పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా పెద్దవాళ్ళు పూజించినవండి. మా అత్తగారి దగ్గర నుంచి వస్తున్నాం అనమాట. ఇంకా గోధుమ పిండిలో కొంచెం ఈ నిమ్మరసం వేసేసి నేను నిమ్మరసం తయారు చేసుకున్నానండి. ఈసారి నిమ్మరసానికి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. సరిపడా ఉప్పు వేసుకొని, ఇంకా సరిపడిన దానికంటే ఇంకా ఎక్కువ ఉప్పు వేసుకొని పెట్టుకుంటే కనుక 2-3 నెలలైనా కూడా పాడైపోకుండా ఉంటుంది. అందులో కొంచెం షాంపూ కానీ సర్ఫ్ కానీ కలిపేస్తూ అయితే అవి కగ్గిపోకుండా కూడా ఉంటున్నాయండి. కలరు ఉంటుంది, చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా ఈ పీఠాలకు కూడా పసుపులు రాసుకుని పద్మాలు పెట్టేసుకుని ఇలా డబ్బాలు కొన్నానండి మొన్న. ఓంకారం రకరకాల డిజైన్లు వచ్చాయి, పాదాలు రకరకాలుగా వచ్చాయన్నమాట. బాగున్నాయి. ఇలా గ్యాప్లు ఉన్న చోట్ల ఫిల్ చేసుకోవడానికి ఇలా పద్మాలు పెట్టి మళ్ళీ అరేంజ్ చేయడం స్టార్ట్ చేశానండి. పొద్దున్నే మొదలు పెడితే మధ్యాహ్నం ఇంచుమించుగా 12 అయిపోయింది. ఇంకా సింపుల్గా దీపారాధన చేసేసుకొని ఇంకా రోజుకి అలా ముగించేశాను. పూజ అది ఇంకెక్కువ చేయలేకపోయాను అనమాట. ఎంత లేదన్నా 4-5 గంటలు పట్టేస్తుందండి. అదే పనిగా కంటిన్యూస్గా చేస్తే 2-3 గంటల్లో అవుతుందేమో. కానీ ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా, పిల్లల్ని ఇంట్లో వాళ్ళని స్కూల్కి వాళ్ళకి అక్కడ పంపించడం, వాళ్ళకి అరేంజ్ చేయడం, వీటన్నిటితో అటు అడుగు ఇటు అడుగు వేయడంతో పొద్దుటే మొదలు పెడితే ఎంత లేదన్నా మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా అలాగే మందిరంలో కూడా అద్దాలు అవి తుడిచేసి క్లీన్ చేసేసి సర్దేస్తున్నానండి. ఈ చిన్ని శివలింగం అరుణాచలంలో తీసుకున్నామండి. కొండ మీద చాలా చిన్నగా ఉంది. అప్పుడు 10 రూపాయలకే ఇచ్చారు దీన్ని. నలుపు శివలింగం అయితే కనుక కాశీలో అత్తయ్య గారు కొని తెచ్చారనమాట. ఈ అన్నపూర్ణాదేవిని బియ్యంలో పెడతానండి. ఈ వెంకటేశ్వర స్వామిని ఈ మధ్యకాలంలో నేను తీసుకున్నాను. పెద్దవాళ్ళు ఇచ్చిన విగ్రహం మాటికి పడిపోతుంది పూజ చేస్తుంటే అని చెప్పేసి ఈ విగ్రహం తీసుకున్నాను అనమాట. ఈ గౌరీదేవిని పెళ్ళైనప్పుడు పుట్టింటి వాళ్ళు ఇచ్చి పంపిస్తారు కదండి, అత్తారింటికి పంపేటప్పుడు అలా మా నాన్నగారు ఇచ్చారు. శ్రీచక్రం అయితే అత్తయ్య గారు కొన్నారు కాబట్టి అప్పటి నుంచో ఇంకా ఆవిడ కొని తెచ్చినప్పటి నుంచి ఇంకా పెట్టి పూజించడం మొదలుపెట్టాను. అంటే శ్రీచక్రారాధనకి మళ్ళీ నియమాలు అవి ఉంటాయంటారు కదా, అవన్నీ మరి నాకు తెలియదండి. తెచ్చి వాళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా అన్నీ పెట్టి పూజించడం అలా అలవాటైపోయింది. ఇంకా అలాగే చేస్తున్నాం. మరి కొంతమంది చేయొచ్చు అంటారు, కొంతమంది ఎక్కువ నియమాలు నిష్టలో ఉండాలంటారు. అవన్నీ మరి నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు ఇంకా మందిరంలోనే ఉంటుందండి. నిత్య పూజలు ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ నుంచే పెట్టేసుకున్నాను. ఇంక ఇలా